పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో బుధవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీకి చెందిన వేణుగోపాల్ రెడ్డి భార్య సాహితి 27 అనే మహిళ తన 3 సంవత్సరాల కుమార్తె ప్రత్యూష రెడ్డిని హతమార్చి అనంతరం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సాహితి తన చిన్నారి బిడ్డను చంపి ఆ తర్వాత తను కూడా ఉరివేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెదిర రామడుగు మండల్ అతను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన కూతురు లోక సాహితి వైఫ్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి జూలపల్లి మండలం గత 4 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. అయితే వాళ్ళకి ఒక పాప 3 years పాప రితన్యారెడ్డి పాప. అయితే వాళ్ళ అమ్మాయి మానసికంగా కొద్ది రోజుల నుంచి ఇబ్బంది పడుతుందని చెప్పి లోన్లీగా ఫీల్ అవుతుంది, భయంగా ఫీల్ అవుతూ నిన్న సాయంత్రం ఆమె తన పాపకి ఉరేసి తను కూడా హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందని చెప్పి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన క్రైమ్ నంబర్ 168/25లో 103 Class 1 తర్వాత 194 BNSలో కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన విచారణ అనేది చేస్తున్నాం. సూసైడ్ నోట్లో కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, నేను చనిపోతే పాపకు చూసుకోవడానికి ఎవరు ఉండరని నా పాపను కూడా తీసుకెళ్తున్నాం, మీరందరూ బాగుండాలి, తండ్రి ఎవరు బాధపడదు ఏడవద్దు అనుకుంటా సూసైడ్ రాసింది. సూసైడ్ నోటు కూడా మేము దాన్ని సీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా విచారణ చేయడం జరుగుతుంది.